వాయిదా వేసుకోండి. రేపు మంత్రుల ప్రోగ్రాం ఉంది. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చరిత్రలో ఫస్ట్ టైం మెడలు వంచి ఇన్ని వందల మందికి ఇల్లు నష్టపరిహారం ఇప్పిస్తున్నారని చెప్తే మేము అంగీకరించి ఈ రోజుకు మా వాళ్ళు ప్రోగ్రాంను వాయిదా వేసుకున్నారు. మరి మీరెందుకు వేసుకోవచ్చు కదా. అప్పటికప్పుడు జరిగిన నష్టమే ఉంది. ఆడ ఏమన్నా శవం ఉందా? నిజంగా శవం ఉంది. శవం అడ్డం పెట్టుకొని చేస్తే ఏదో మరి మీకు ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుందనో లేకుంటే ఇంకోటనో చేసిరంటే అదో లెక్క. ఆడ శవం కూడా లేదు. ఆడ కనీసం పోరు కూడా పోలేదు ఈ రోజు వరకు. అక్కడ నిలబడ్డ వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు కానీ గొడవ చేశారు. అయినా కూడా నేను మళ్ళీ మీడియా సోదరులు చెప్తున్నా, వాళ్ళు ధర్నా చేస్తామంటే ధర్నా చౌకు ఏది గాంధీ విగ్రహం కాడ చేసుకోండి అని ఇచ్చారు. అర్ధగంట సేపు మమ్మల్ని ఇక్కడ ఆపిరు, ఇద్దరు మంత్రులం. మరి అదే విధంగా కోదండరామరెడ్డి గారు మన వ్యవసాయ శాఖ కమిషను చైర్పర్సన్, తర్వాత విత్తనాల శాఖ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి, ఆ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అర్ధగంట 1 అవర్ దాకా మేము ఆగినాం. చేసి వెళ్ళిపోతామండి. మళ్ళీ అటేడు పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రోడ్లు ఎక్కి, ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి అరెస్ట్ రోడ్డుకు వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు. దాన్ని హైలైట్ చేసుకోవాలా, ఇంతే తప్ప ఇంకోటి ఏమైనా ఉన్నదా? కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లి ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఇంతకంటే నేనేం అనలేదు. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్ప ఇంకా నా దగ్గర నీ లెక్క కుల బలము, ధన బలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒకగానొక అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్. నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కుల బలం లేదు, ధన బలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రినైనా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేసిరు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోను కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది, ఆ దురహంకారం నీలో కనబడుతుంది. అంతే తప్ప ఇంకొకటి లేదనేది నేను స్పష్టంగా చేస్తాను. అందరికీ నమస్కారాలు. దయచేసి ములుగు నియోజకవర్గానికి మా మీడియా సోదరులందరూ అభివృద్ధికి సహకరించండి. మా ఏం పొరపాట్లున్నా తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి, సూచనలు చేయండి. మేము కూడా దేవుని బిడ్డలం కాదు. ఇవాళ మా ఒక రిపోర్టర్ మీద ఏది తాడువాయిలో ఏదో వార్తలు రాసిరనో ఏదో వాళ్ళ మధ్య ఏముందో నాకు తెలియదు, కొట్టిరని తెలియంగానే వెంటనే మేమందరం ఖండించి డిఎస్పీకి ఫోన్ చేసి, ఎస్పీకి ఫోన్ చేసి ఏ చట్ట ప్రకారం అయితే వాళ్ళకు ఏ సెక్షన్స్ అయితే ఈ దాడి మీద వర్తిస్తే అవి పెట్టి కేసు పెట్టండి అని చెప్పినాం. తెల్లారి అరెస్ట్ చేయించినాం. కోర్టు దాకా పోయి వాళ్ళ జడ్జి ద్వారా అది ఏం జరిగిందో తెలియదు.